రాజకీయం అంటే మనుషులు ఆడే ఆట కాదు. డబ్బు, పవర్ అనే రెండు పాచికలతో ఆడే ఓ పెద్ద జూదం. ఈ జూదంలో ఒక్కోసారి విజేతలు బలైపోతారు, ఒక్కోసారి ఓడిన వాడే భద్రకాళ్ళ మారి ప్రళయాన్ని సృష్టిస్తాడు. చూశారుగా, ఈ డైలాగుతోనే మనకు అర్థమవుతుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ భద్రకాళి గురించి. మరి ఈ సినిమా ఏకంగా భద్రకాళి అనేంత పవర్ఫుల్గా ఉందా? ఆ పొలిటికల్ గేమ్లో అసలు ఏం జరిగింది? కథలో కట్టిపడేసే అంశాలు ఏమున్నాయి? ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 19న థియేటర్లో రిలీజ్ అయ్యి అక్టోబర్ 24 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ మొత్తం కిట్టు అలియాస్ విజయ్ ఆంటోనీ అనే ఒక పవర్ బ్రోకర్ చుట్టూ తిరుగుతుంది. అసలు పవర్ బ్రోకర్ అంటే ఏంటి? రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవస్థలో ఎంతోమంది కీలక వ్యక్తులతో, అధికారులతో కిట్టుకి మంచి పరిచయాలు ఉంటాయి. తనకున్న తెలివితేటలు, పరిచయాలతో అతను ఎంత క్లిష్టమైన పనైనా చాలా సునాయాసంగా, రహస్యంగా చక్కబెట్టగలడు. ఎంతోమంది రాజకీయ నాయకులకు, పెద్దలకు అతను ఒక బలమైన వారధి లాంటి వాడు. అలాంటి కిట్టు ఒకరోజు కేంద్ర మంత్రి లతకు సంబంధించిన పెద్ద డబ్బు వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతాడు. దాని వెనక పెద్ద రాజకీయ కుట్ర ఉందని అతనికి అర్థమవుతుంది. ఈ క్రమంలో కిట్టును అంతం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తారు. తన శక్తిని, తెలివిని ఉపయోగించి కిట్టు ఆ రాజకీయ కుట్ర నుంచి ఎలా బయటపడ్డాడు? అసలు కిట్టుకి ఈ పవర్ బ్రోకర్ సామ్రాజ్యం ఎలా వచ్చింది? పవర్, డబ్బు, రాజకీయం చుట్టూ అల్లుకున్న ఆ రహస్యం ఏంటి? తనపై పగబట్టిన వారిపై కిట్టు ఎలా భద్రకాళిలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథాంశం. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. దర్శకుడు అరుణ్ ప్రభు ఈ సినిమాను ఒక పొలిటికల్ థ్రిల్లర్గా చాలా గ్రిప్పింగ్గా మొదలుపెట్టారు. ఫస్ట్ హాఫ్లో కిట్టు పాత్ర పరిచయం, అతను పనులు చక్కబెట్టే విధానం, రాజకీయాల్లో జరిగే చీకటి ఒప్పందాలు ఇవన్నీ చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా నడుస్తాయి. సెకండ్ హాఫ్లో ఇక్కడే కొంచెం గ్రాఫ్ పడిపోయినట్లు అనిపిస్తుంది. కిట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అక్కడక్కడ సినిమా నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ బాగానే ఉన్న కొన్ని కీలక ప్రశ్నలకు మాత్రం దర్శకుడు సమాధానం చూపించకుండానే వదిలేశారని ఫీలింగ్ కలుగుతుంది. యాక్టర్ పర్ఫార్మెన్సెస్. విజయ్ ఆంటోనీ. కిట్టు పాత్రలో విజయ్ ఆంటోనీ నటన అద్భుతం. పవర్ బ్రోకర్గా, సామాన్య వ్యక్తిగా 2 సీడ్స్లోనూ చక్కగా ఒదిగిపోయారు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. బిచ్చగాడు సినిమా తర్వాత ఈ సినిమాతో మళ్ళీ పవర్ఫుల్గా కనిపించారు. విలన్ పాత్రలో నటించిన సునీల్ కృపలాని, సెల్ మురుగన్ లాంటి వాళ్ళు పర్వాలేదు అనిపించారు. మిగతా పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు. టెక్నికల్ ఆస్పెక్ట్స్. సంగీతం. విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం ఈ థ్రిల్లర్ సినిమాకి నిజమైన ప్రాణం పోసింది. మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ. షెల్లీ చేసిన ఫోటోగ్రఫీ కథకు మరింత పట్టునిచ్చింది. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. కథాంశం. ఇప్పటి వరకు తెరపై చూడని ఒక కొత్త రకమైన రాజకీయ కథ. విజయ్ ఆంటోనీ నటన, ఫస్ట్ హాఫ్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, నేపథ్య సంగీతం. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్లో ల్యాగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిడివి చాలా ఎక్కువ, పాత్రల డెవలప్మెంట్, కొన్ని బలమైన పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం, క్లైమాక్స్ ముగింపు ఇంకొంచెం బలంగా ఉండాల్సింది. చివరగా భద్రకాళి సినిమా మంచి పొలిటికల్ థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక సాధారణ వ్యక్తి తెలివితేటలతో వ్యవస్థను ప్రశ్నించడం, రివెంజ్ డ్రామాను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు. కొంచెం నెమ్మదిగా సాగిన సెకండ్ హాఫ్ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే, విజయ్ ఆంటోనీ నటన కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడవచ్చు. మరి మీరు భద్రకాళి సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.